కోరుకుంటూ విద్యా విధానం ప్రక్షాళన మరియు విద్యా విధానంపై నిరంతర పర్యవేక్షణ కేవలం ప్రభుత్వ పాఠశాలలకే కాకుండా ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థల్లో కూడా పకడ్బందీగా అమలుపరిచి విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి సృజనాత్మకతను మానసిక పరిపక్వతను పెంచి బాధ్యతాయుతమైన పౌరుల్ని దేశానికి అందించడంలో శ్రీ నారా లోకేష్ గారు చేస్తున్న యజ్ఞానికి సమాజ శ్రేయస్సు కోరుకునే ప్రతి ఒక్కరు కూడా వారికి అండగా నిలబడతామని తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన మీకు, అలాగే నన్ను ఇక్కడికి పంపించిన గోపాలపురం నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ధన్యవాదాలు అధ్యక్ష. గత ప్రభుత్వం రాగానే నాడు నేడు పేరుతోటి మేము విద్యా వ్యవస్థను బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాము, భారీగా మార్పు తీసుకొస్తామంటే నేను కూడా ఏదో చేస్తారేమో, ఏదో కొన్ని అద్భుతాలు జరుగుతాయేమో అనుకున్నాను అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే విద్యా వ్యవస్థని సర్వనాశనం చేశారు, విద్యారంగాన్ని బస్టు పట్టించారు. గత పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యని చాలా నిర్లక్ష్యం చేశారు అధ్యక్ష. ఒక 5వ తరగతి చదివినటువంటి ముఖ్యమంత్రి కానీ విద్యాశాఖ మంత్రి కూడా చేయనటువంటి తప్పులు, ఘోరాలు, నేరాలు చేశారు అధ్యక్ష. అందువల్లనే విద్యా ప్రమాణాలు దిగజారిపోయినాయి అధ్యక్ష. 2018 వరకు ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రేటింగు, విద్యా ప్రమాణాలు రేటింగు నంబర్ 1గా ఉన్నాయి అధ్యక్ష. నేషనల్ లెవెల్లో 3వ స్థానంలో ఉన్నాయి అధ్యక్ష. కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వలన గణనీయంగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది అధ్యక్ష. సుమారు 2,43,000 మంది అసలు చదివే మానేశారు అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా. అలాగే సుమారు 12 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలను వదిలేసి ప్రైవేటు పాఠశాలలో చేరారు అధ్యక్ష. ఆ విధంగా వాళ్ళ నిర్వాహకం ఉంది. ఇది నేను చెప్పింది కాదు అధ్యక్ష, జాతీయ సర్వే సంస్థ ఆసర్ వాళ్ళు స్పష్టమైనటువంటి రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. అధ్యయనం చేసి పిల్లల విద్యా ప్రమాణాలు పడిపోయినాయని చెప్పారు అధ్యక్ష. అట్లాగే 8వ తరగతి చదివినటువంటి విద్యార్థి కనీసం 2వ తరగతి పుస్తకాన్ని చదవలేనటువంటి దుస్థితికి తీసుకొచ్చారు అధ్యక్ష వాళ్ళ పాలనలో. చదువు అంటే అసలు విలువ తెలుసా అధ్యక్ష? వీళ్ళకి చదువు అంటే విలువ తెలియదు, విద్యా ప్రమాణాల గురించి తెలియదు. అందుకోసమే మరి మేము అధికారంలో రాగానే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి మరి చెప్పడం జరిగింది అధ్యక్ష. దాన్ని పాత విధానాన్ని మళ్ళీ కొనసాగించాలని చెప్పేసి ఉద్యమాలు చేశారు అధ్యక్ష. ఉద్యమాలు చేస్తే దాంట్లో ఉద్యమం చేసేటువంటి టీచర్స్ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టారు అధ్యక్ష. అట్లాగే టీచర్లకి ఉద్యోగస్తులకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని అడిగితే తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా వీళ్ళ నోర్లు మూయించడం కోసం జీవో నెంబర్ 117 తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ విధంగా రాష్ట్రంలో వేల సంఖ్యలో స్కూల్స్ మూసేపించారు అధ్యక్ష. అనేక స్కూల్స్ మూతపడ్డాయి. అట్లాగే ఎయిడెడ్ పాఠశాలలు, వేలాది ఎయిడెడ్ పాఠశాలలు కూడా మూతపడ్డాయి అధ్యక్ష గత దురదృష్టమైనటువంటి పాలనలో. అందుకే బాధాకరం ఏంటంటే అధ్యక్ష, గతంలో చేసిన ముఖ్యమంత్రి లాంటి వాళ్ళని ఎప్పుడు జీవితంలో చూడలేదు అధ్యక్ష. ఎందుకంటే టీచర్స్ని బాగా ప్రోత్సహిస్తారేమో అనుకుంటే ప్రోత్సహించాల్సినటువంటి టీచర్స్ని, విద్య చెప్పాల్సినటువంటి టీచర్స్ని తీసుకొచ్చి కరోనా టైంలో బ్రాందీ షాపుల దగ్గర కాపలాలు పెట్టాడు అధ్యక్ష గత ముఖ్యమంత్రి. దేశంలో ఏ ముఖ్యమంత్రి అని ఇలా దేశం దాఖలాలు ఉన్నాయి అధ్యక్ష? ఇలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రిని దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో చూశారని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మరుగుదొడ్ల దగ్గర క్లీన్ చేసిన తర్వాత టీచర్లు అక్కడ నిలబడి ఫోటోలు పెట్టాలంట అధ్యక్ష. ఎంత బాధాకరం. ఆ రోజు ఏదైనా క్లీన్ చేసేవాళ్ళు రాకపోతే ఎక్కడ ఉద్యోగం పోద్దా, ఈ సైకో ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎక్కడ ఉద్యోగం పోద్దా అని చెప్పేసి భయపడి
క్లీన్ చేసేవాళ్ళు రాకపోతే టీచర్లకు క్లీన్ చేసి ఆ మరుగుదొడ్డి దగ్గర నుండి ఫోటో దిగి ఫోటోలు పంపించిన దుస్థితి అధ్యక్ష. ఆ విధంగా ఒక టీచర్ అంటే గౌరవప్రదమైనటువంటి వృత్తి అధ్యక్ష. తల్లి తండ్రి గురువు దైవం అన్నారు అధ్యక్ష. ఆ విధంగా గురువులు పూజించేటువంటి ఈ సమాజంలో బ్రాందీ షాపుల దగ్గర టీచర్ల కాపలా పెట్టడం ఎంత దుర్మార్గం అధ్యక్ష. వీళ్ళ సంస్కారం ఏంటి? ఇలాంటి సంప్రదాయాలు సంస్కారాలు ఎక్కడన్నా దేశంలో చూసాం అధ్యక్ష. అలాగే ఇలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండకూడదనే ప్రజలు ఒక్క అవకాశం ఎందుకు పొరపాటు చేశామని చెప్పేసి మళ్ళీ ప్రజలు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు అధ్యక్ష. ప్రజలు చాలా విఘ్నులు అధ్యక్ష. కనీసం విభిన్న ప్రతిభావంతులకి 17% టాయిలెట్స్ కూడా లేవు అధ్యక్ష. 5 సంవత్సరాలు ఏం చేస్తారు అధ్యక్ష వీళ్ళు పాలకులు? రంగులు వేసుకోవడం తప్ప చేసింది ఒక్కట్లేదు అధ్యక్ష. ఏ స్కూల్ వెళ్ళినా సరే అమ్మఒడని అందరికి ఇస్తామన్నారు. 40 లక్షల మందికి ఎగ్గొట్టారు అధ్యక్ష. ఫోజులు ఎక్కువ పెడుతున్నారు, పని తక్కువ చేశారు అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో సూపర్ 6 హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుతుంది అధ్యక్ష. ఆ దిశలో దానిలో భాగంగా ఈరోజు తల్లికి వందనం పథకానికి ఈ బడ్జెట్లో 9,407 కోట్లు కేటాయించడం ఎంతో అభినందనీయం అధ్యక్ష. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు విద్యా వ్యవస్థలో ఎంతో మార్పు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో విద్యా ప్రమాణాలు దెబ్బతిన్నాయి. లక్షల మంది విద్యార్థులు విద్యలు మానేశారు. టీచర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ప్రశాంతత లేకుండా పోయింది. విద్యార్థులు స్కూల్కి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఇచ్చారు అధ్యక్ష. అందుకే ఈరోజు టీచర్ల నియామకానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అధ్యక్ష. బాగా నంబర్ 1గా పాఠాలు చెప్పేటువంటి టీచర్స్ని తయారు చేయాలని మెగా డిఎస్సికి పిలిపించింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం 16,347 టీచర్ల ఉద్యోగాల్ని భర్తీ చేయబోతానికి ఈరోజు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం, దానికి ప్రణాళిక సిద్ధం చేసింది అధ్యక్ష. ఖచ్చితంగా అలాగే విద్యా ప్రమాణాలు పెంచడానికి గత తుగ్లక్ పాలన ఇచ్చినటువంటి జీవో 117 రద్దు చేసినందుకు ఈరోజు టీచర్స్ అందరూ కూడా ఈరోజు లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అట్లాగే గత ప్రభుత్వం ఎంతో గొప్పలు చెప్పుకుంటున్నారు అధ్యక్ష. కనీసం పిల్లలకి మిడ్ డే మీల్స్కి చిన్న కుటుంబాల వాళ్ళు వండి పెడుతుంటారు అధ్యక్ష. అప్పులు తీసుకొచ్చి మిడ్ డే మీల్స్ ఖర్చు పెడుతుంటారు అధ్యక్ష. ఆ బిల్లులు కూడా నెలల తరబడి ఇవ్వకపోతే ఎంతో ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. అలాగే మిడ్ డే మీల్స్కి కూడా డబ్బులు బకాయిలు పెట్టారు, నెలల తరబడి ఏడిపించారు. అట్లాగే జూనియర్ కళాశాలలో పిల్లలకి ఆ రోజు చంద్రబాబు గారు మిడ్ డే మీల్స్ పెడితే దాన్ని కూడా రద్దు చేశాడు అధ్యక్ష. పిల్లల జూనియర్ కాలేజీలో పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం ఆపేశారు గత పాలకులు. మళ్ళీ నేను వినుకొండలో జూనియర్ కాలేజీకి వెళ్ళాను అధ్యక్ష, పిల్లల్ని పలకరించడానికి. వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు అధ్యక్ష, మాకు మిడ్ డే మీల్స్ పెట్టడం లేదు, అంతకుముందు చంద్రబాబు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టారని చెప్పేసి మా సీనియర్లు చెప్పారు, ఇప్పుడు తీసేశారట. మళ్ళీ ఒక మాట మేము లోకేష్ గారిని అడుగుతున్నాం, విద్యాశాఖ మంత్రి గారిని, మాకు మిడ్ డే మీల్స్ పెట్టమని అడిగారు అధ్యక్ష. ఆ పిల్లలు అడిగిన దాన్ని ఒక వీడియో తీసి నేను లోకేష్ గారికి పంపించాను అధ్యక్ష. ఒక విద్యార్థిని 2 నిమిషాలు మాట్లాడితే అది చూసి వాట్సాప్లో చూసినటువంటి లోకేష్ గారు వెంటనే మిడ్ డే మీల్స్ని అమలు చేయించారు అధ్యక్ష జూనియర్ కళాశాలలో. ఈ సభ సందర్భంగా